కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టారు డైరెక్టర్ అట్లీ. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తారని రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఇది పట్టాలెక్కలేదు. దీంతో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీని సల్మాన్ కి చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ తో అట్లీ చేయబోయే సినిమా మల్టీ స్టారర్ అంటూ టాక్ నడుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను మరో హీరోగా చూపించబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై రజనీతో అట్లీ చర్చలు జరుపుతున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మరో క్రేజీ మల్టీ స్టారర్ గా ఈ చిత్రం నిలిచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రజనీకాంత్ వేటయాన్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా లోకేష్ కనకరాజన్తో రజనీ చేస్తున్న కూలీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాసన్తో సికిందర్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తయిన వెంటనే అట్లీ సినిమా మొదలుపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో దక్షిణాదిలో పట్టు సాధించని సల్మాన్ ఖాన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. అందరూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్తుంటే కానీ నేను మాత్రం సౌత్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే సౌత్ నార్త్ కలిసి సినిమాలు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్లు వస్తాయో ఊహించుకోండి అంటూ సల్మాన్ ఖాన్ ఒక మీడియాతో చెప్పుకొచ్చారు. సల్మాన్ ఖాన్కి నార్త్లో ఎలాగో తిరుగులేదు. దీంతో సౌత్లో ఛాన్స్ వస్తే ప్రతిసారి గెస్ట్ పాత్రలోనే సత్తా చాటుతున్నారు ఆయన. అయితే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అలానే తన సినిమాల్లో సౌత్ హీరోలకు కూడా అతిథి పాత్రలో కనిపించేందుకు నటించేందుకు సల్మాన్ ఖాన్ ఇష్టపడుతూ ఉంటారు. మరి సల్మాన్ ఖాన్ సౌత్ ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.